ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంగ్రాచులేషన్స్ గగన్ గారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. సార్, ఏంటి సార్, ఈ బిడ్ మీరే కొట్టేస్తారనుకున్నాను. లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారేంటి? ఈ ఆక్షన్కి మనలాంటి తెలివైన బిజినెస్ మ్యాన్లే కాదు, తెలివి తక్కువ ఫూల్స్ కూడా వస్తారని ప్రూవ్ చేయడానికి వచ్చాను. నువ్వేమంటావు కృష్ణప్రసాద్? బావుగారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఆ ల్యాండ్ కాస్ట్ వచ్చే 5 ఏళ్లలో ఎంత పెరిగినా 200 కోట్లకు మించి పెరగదు. పోనీ 10 ఏళ్లకు లెక్కేసుకున్న ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ అవ్వదు. అలాంటి ల్యాండ్ని 500 కోట్లకు కొన్న ఫూల్ గెలిచినట్టా, లేక అంత దూరం వరకు తీసుకెళ్లి కొనిపించిన నేను గెలిచినట్టా? మై డియర్ ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్, అసలు ఎవరు బిడ్డింగ్ చేసినా లాభం కోసం చేస్తారు. కానీ నేను ఈ బిడ్డని దక్కించుకుంది నా ప్రేమ కోసం. అర్థం కాలేదా? ఈ 5 ఎకరాల ల్యాండ్లో ఎవ్వరూ చూడని ఒక కొత్త టౌన్షిప్ని నిర్మిస్తాను. ఎవరు ఈ సిటీకి వచ్చినా దాని గురించే మాట్లాడేలా చేస్తాను. ఆ టౌన్షిప్కి నాకు కాబోయే భార్య పేరు పెడతాను. అండ్ హర్ నేమ్ ఈస్ భూమి. వావ్, ఎంత బాగా ఆలోచించారు. చాలా బాగుందండి. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. సూపర్ సార్, బాగా ఆలోచించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ. బాగా ఆలోచించారు. కంగ్రాట్స్. ఓ థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భూమి నా కూతుర్రా, తన పేరు మీద కట్టడానికి నువ్వెవర్రా? పదే పదే కూతురు కూతురు అంటున్నావు. ఆ కూతురుని నువ్వు ఎప్పుడు కన్నావు? రేయ్! బావుగారు, బావుగారు, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ ఆవేశపడకండి, ప్లీజ్. ఇప్పుడు చెప్తున్నాను విను. భూమి నాకు కాబోయే భార్య. కూతురు కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు. నా ఇంటికి పంపించే. నువ్వు పంపిస్తావా? సరే సరే, లేదంటే రేపు సరిగ్గా 10 గంటలకి నేనే మీ ఇంటికి వస్తున్నాను. భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్ళబోతున్నాను. అప్పుడు అవమానపడేది నువ్వే. ఆలోచించుకో. రారా, నువ్వు రావాలే గాని తిరిగి శవమయ్యే వెళ్తావు. భూమితోనే వెళ్తాను. నువ్వు అవమానపడకుండా ఉండాలి అంటే రేపు 10 గంటలకి భూమిని నా దగ్గరికి పంపించేయడం ఒక్కటే నీ దగ్గరున్న ఆప్షన్.
అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీకు దండం పెడతాను అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, వద్దు అత్తయ్య, అత్తయ్య వద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఈ ఒక్క తప్పుకి క్షమించండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. నువ్వేం మాట్లాడకే. చెయ్యేది నీ 2 చేతులకు వాతలు పెడతా. ఇంకెప్పుడు మమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన రాకుండా చేస్తా. జీవితాంతం గుర్తుండిపోవాలా. కాల్చు, బాగా కాల్చు. కాల్చిన తర్వాత హాస్పిటల్కి పంపడాలే ఉండవు. పసుపు కొడతో మనమే కట్టుకట్టి అదే చేత్తో వంట పనులు ఇంటి పనులు అన్నీ చేపిద్దాం. అప్పుడు తెలుస్తుంది తనకు నిజమైన బాధ ఏంటో. మావయ్య వద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య, మీకు దండం పెడతాను మావయ్య, నన్ను వదిలేయండి మావయ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మావయ్య. వెళ్ళిపోయి ఆ అపూర్వను మా ఇంటి మీదకి వదులుతావా? నీకు బాధ ఏంటో తెలియాలి. చూస్తామంటే కాల్చిపారేక. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య వద్దు అత్తయ్య, అత్తయ్య, అపూర్వ ఆంటీ గారు, నమస్కారం అండి. అలాగా అండి, అలాగే అండి. ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్తానండి. ఉంటానండి. ఏంటంటారా? ఇప్పటికే కట్నం పంపించడం లేట్ అయిందని అపూర్వ గారు ఫీల్ అవుతున్నారు. ఆ, ఎప్పుడు పంపిస్తారంట? రేపు వడ్డీతో సహా పంపిస్తామని మీకు చెప్పమన్నారు. ఈలోపు మనం వాతలు పెడితే కట్నంలో కోతలు పడచ్చేమో. వాతలా? ఏం వాతలరా? నిజంగానే నిన్న ఇందుకి చెయ్యి కాలితే హాస్పిటల్ కి తీసుకెళ్ళావు కదరా? అంతే కదండి? అంతే అంతే అంతే. మరి ఈ అట్ల కాడ హ, ఇదా? ఇది మీ నాన్న తోవ తప్పుతున్నాడులే, ఆయన కోసం. ఉమ్. అలాగా మీరిద్దరు వెళ్ళండి. రాయిలు. వెళ్ళమ్మా. బాగా రోజు తీసుకోమ్మా. తీసుకెళ్ళరా, నన్ను చూస్తా పెట్టే. అమ్మ కడుపు కాలా, వాళ్ళు కట్నం తేవడం ఆలోచన చేస్తే నన్ను కాలుస్తావేంటే? అయ్యో సారీ అండి, రేపు కట్నం రాగానే కాస్ట్లీ కట్టు కట్టిస్తానులేండి, అప్పటిదాకా ఓర్చుకోండి. అమ్మయ్య, టైంకి అత్తయ్య ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి నా చేతుల మీద వాతలు పడిపోయేవి. మీ అత్త ఏం ఫోన్ చేయలేదు. మరి ఇదంతా మన మ్యాజిక్కే. అవునా? అమ్మో, మళ్ళీ రేపు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏంటో. రేపటి మాట రేపు చూసుకోవచ్చు. ఈ రోజు గండం గచ్చింది కదా, బీ హ్యాపీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.